ఫ్రెండ్స్ మనకి నిన్న పోకో నుంచి పోకో C35 అనేది ఒక బడ్జెట్ ఫోన్ రిలీజ్ అయింది. ఇది ఒక 4G మొబైల్. అంటే మీరు ఒక 7-8 వేల మొబైల్ చూస్తుంటే ఈ మొబైల్ అనేది ఒక ఆప్షన్ అవుతుంది. అండ్ ఫస్ట్ వేలో తీసుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మొబైల్ స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. దీంట్లో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఒక లెదర్ ఫినిషింగ్ అనిపిస్తుంది, కానీ లెదర్ ఫినిషింగ్ అయితే కాదు. ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. లెదర్ ఫినిషింగ్ అనేది ఓన్లీ వాళ్ళ డిజైన్ పరంగా మాత్రమే తీసుకోవచ్చు, లెదర్ అయితే కాదు. లెదర్ ఫినిషింగ్ తీసుకురావడానికి ట్రై చేశారు, బాగానే ఉంది. లెదర్ ఫినిషింగ్ అనేది బడ్జెట్ ఫోన్స్ కాబట్టి చూడటానికి బాగానే ఉంది. ఇది మనకి 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే. ఇది స్టాండర్డ్ 68 సపోర్ట్ అయితే చేస్తుంది. దాంతోపాటు 120Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంది. రేర్ వచ్చేసి 50 MP రేర్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 5 MP ఫ్రంట్ కెమెరా. రెండు మనం రేరు ఫ్రంట్ కెమెరా ఉపయోగించి 1080p 30 frames అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకి బడ్జెట్ ప్రాసెసర్ MediaTek Helio G85 ప్రాసెసర్ ఉపయోగించారు. అండ్ 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 10 వాట్, అంటే బాక్స్ లోనే 10 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు. అండ్ మనం ఇది 1GB ర్యామ్ అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మెమరీ కార్డు ఉపయోగించి మీరు 1TB వరకు అయితే స్టోరేజ్ ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 2 వేరియంట్స్ వస్తాయి, 4GB 64GB 6GB 128GB. అండ్ ఫస్ట్ దీని ప్రైజెస్ గురించి చెప్తాను. ఈ ప్రైజెస్ ఇది కొనొచ్చా లేదా. అండ్ 4GB 64GB 9500, అండ్ 6GB 128GB 11,000 లాంచ్ చేశారు. లాంచ్ చేసిన ప్రైజ్ అయితే ఇది. కానీ మీకు ఫస్ట్ సేల్లో తీసుకుంటే ఒక 500 తగ్గుతుంది. దాంతోపాటు మనకి బ్యాంక్ డిస్కౌంట్ నుండి SBI కార్డు ఉంది. ఇంకా నాకు ఆఫర్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద చెప్తాను. అండ్ మనకు బ్యాంక్ డిస్కౌంట్ ఒక 500 ఉంది, అంటే టోటల్గా 1000 రూపీస్ డిస్కౌంట్. ఫస్ట్ సేల్లో తీసుకున్న వాళ్ళకి 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది 4GB 64GB 8500కి వస్తుంది. 6GB 128GB 10,000కి అయితే వస్తుంది. 8,500 కంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైంది అనిపిస్తుంది. 8,500 అంటే దీని ప్రైస్ వచ్చేసి 7,500, 8,000 అయితే సరిపోయేది. ఇంకొక 500 తగ్గించుంటే బాగుండేది. 8,000 లాంచ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇంకా చాలా బడ్జెట్ తీసుకోవడానికి ట్రై చేసి అనిపిస్తుంది ఈ స్పెక్స్కి. ఈ ప్రైస్కి 8,500కి కొనొచ్చా లేదా అంటే, నా వరకు మీకు ఇంకా కొంచెం బడ్జెట్ అనేది 3,000 ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ F13 ఉంది, దాంతోపాటు IQ J6 44 వాట్ అవుతున్నాయి. ఈ రెండు మనకి 12,000 అయితే వస్తాయి. నా వరకు కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. 8,000 పెడుతున్నా కదా, ఒక 3-4,000 పెట్టుకుంటే మీకు ఇంకా పూర్తి ఆండ్రాయిడ్ ఎడిషన్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ గో ఎడిషన్. ఆండ్రాయిడ్ గోకి ఆండ్రాయిడ్కి చాలా తేడా, లైటర్ వర్షన్స్ ఉంటాయి ఈ మొబైల్ అన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్కి లైట్కి ఈ మొబైల్లో ఫేస్బుక్ లైట్ ఉంటుంది, అంతే మీకు అర్థం కావడానికి. మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోలేకపోతే 8,000 ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇది నా వరకు రివ్యూ అయితే. ఫస్ట్ సేల్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఫస్ట్ సేల్ డీటెయిల్స్ అనేది. తీసుకుంటే మాత్రం ఫస్ట్ సేల్లో తీసుకోండి, మీకు ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కలుద్దాము. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.